తీసుకుందాం. వి ప్రకాష్ గారు, ఎన్వి సుభాష్ గారు, శరత్ గారు వెయిట్ చేస్తున్నారు చాలాసేపు. శరత్ గారు, మరొక ఎన్కౌంటర్ జరిగింది, 19 మంది మావోయిస్టులు చనిపోయినారు, ఇద్దరు జవాన్లు చనిపోయినారు. వెరీ అన్చారిటబుల్ ఎంజాయ్మెంట్ కాదండి. వింటున్నాను ఏమంటే వేరియస్ వ్యక్తుల యొక్క దృక్కోణం ఏంటిది, వాళ్ళ ఆలోచన సరళి ఏంటిది, వాళ్ళ విధానం ఏంటిది అనేది. అయితే సరే, ఈ డెవలప్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్, తర్వాత ఇట్లాంటి విషయాల మీద చాలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. మనకు డెవలప్మెంట్ మోడల్స్ ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. ఐ మీన్ వితౌట్ కాజింగ్ మచ్ డామేజ్ టు నేచర్ చేయాల్సిన మెథడ్స్ లోకి పోతే బాగుంటుంది. తర్వాత రిన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ అని ఇవన్నీ భరత్ అంతా మనకు బీన్ టాట్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. అది అంత థియరీ పోతుంది. ఇప్పుడు మళ్ళీ నేను క్లాస్ లో జర్నలిజం స్టూడెంట్ కి లెక్చర్ ఇచ్చినట్టు అవుతుంది. అట్లా కాకుండా నేను అనేది ఏంటంటే, ఈ ఎన్కౌంటర్ల ఈ వ్యవహారం, వాళ్ళు పదే పదే ఉత్తరాలు రాసి మేము 31 వరకు ఛాన్స్ ఇవ్వండి, ఫలానా వరకు ఛాన్స్ ఇవ్వండి అని అంటున్నాక కూడా ఏరి తర్వాత ఎక్కడో పొదలలో దాక్కున్నవాడని, అడవులలో దాక్కున్నవాడని కూడా ఈ రకంగా పట్టుకుపోయి చంపుతున్న మారణ కాండ చూస్తే భారతదేశ పౌరుల మీదనే భారతదేశానికి సంబంధించిన పోలీసు యంత్రాంగాన్ని వాడి వాళ్ళని ఎంత ఘోరంగా చంపుతున్నారు అంటే అంత ఘోరంగా చంపుతున్నారు. నాకు అసలు ఐ టెల్ యూ ఆనెస్ట్, కానీ ఇది పట్టుకుపోయి చంపినట్టు కనిపించట్లేదు. ఇద్దరు జవాన్లు కూడా చనిపోయారు అవతల. ఇది నిజంగానే ఎదురు కాల్పులు జరిగినట్టే అనుకోవాలి కదా. ఇటువైపు కూడా ఉంది ప్రాణ నష్టం. ఇప్పుడు ఒక విషయం చెప్పన్నా, మనము ఇది ఇక్కడ ఏం జరిగింది అనే దాని మీద మనది ఊహాగానమే తప్ప వాళ్ళు చెప్పిందే మనం నమ్మాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇవన్నీ ఇప్పుడు సపోజ్ వీళ్ళు కొంతమందిని కిడ్నాప్ చేసి తీసుకొని పోయి మళ్ళీ అడవులలో ఆ డ్రామా ఎనాక్ట్ చేయాలన్నప్పుడు వాళ్లకు మన వాళ్ళు మాయమైనారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు వాళ్ళని విడిపించుకోవడానికని ఫైర్ ఓపెన్ చేసినారా, లేకపోతే ఇంకేమైనా జరిగిందా అనేవి ఇవన్నీ చాలా ఊహాజనితంగా ఉంటాయి. మనం అట్లా ఆలోచిస్తూ పోతుంటే దెర్ ఇస్ నో ఎండ్ టు దట్. బట్ వాట్ ఐఎమ్ వరీడ్ సో మచ్ యాక్చువల్లీ లాస్ట్ 2 days నుంచి 3 days నుంచి. మొన్న ఇటీవల మీ చర్చలోనే ఒక కార్యక్రమంలో మాట్లాడితే ఒక ఆమె ఏం తెలిసి తెలియకుండానే సడన్ గానే మమ్మల్ని అర్బన్ నక్సలైట్స్ అని పారేసింది. అంటే మానవ హక్కుల కోసమని మాట్లాడుతున్నప్పుడు భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి జీవించే హక్కు అనే దానికి మీనింగ్ఫుల్ గా దాన్ని వాడబడాలా, దానికి వాల్యూ ఉంటది, ఎవరి ప్రాణమైనా దానికి కొంత గౌరవం మర్యాద ఉండాలా. ఈ రకంగా ఒక పథకం ప్రకారంగా ఒక డెడ్ లైన్లు పెట్టి టార్గెట్లు పెట్టి చంపుతుంటే కూడా భారతదేశంలో రాజ్యాంగ వ్యవస్థను, ముఖ్యంగా జీవించే హక్కును కాపాడాల్సిన సుప్రీంకోర్టు ఇవాళ ఎందుకు మౌనంగా ఉంటుంది అనేది నాకు అర్థం అవట్లేదు. ఇవాళ నార్మల్ గా అయితే ఆ ప్రాంతంలో ఉన్న హైకోర్టులు కానీ సుప్రీంకోర్టులకు కానీ దే ఆర్ ఎంజాయిడ్ అపాన్ అండర్ అవర్ కాన్స్టిట్యూషన్ టు ప్రొటెక్ట్ ది ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ సిటిజన్స్. ఇప్పుడు మనకు పబ్లిక్ ఇంట్రెస్ట్ రెడ్ పిటిషన్స్ వచ్చిన తర్వాత పిఎన్ భగవతి గారి నేతృత్వంలో వాళ్ళు తీసుకొచ్చినాక వాళ్ళు ఏమన్నారు, దేర్ ఆర్ సమ్ సెగ్మెంట్స్ ఆఫ్ ది సొసైటీ హు డు నాట్ హ్యావ్ ఎ వాయిస్, దే ఆర్ నాట్ ఏబుల్ టు రీచ్ అవుట్ టు ది adjudicatory process. So in order to meet and mitigate their problems, we are inventing this method of public interest writ petition అన్నారు. ఒక ఉత్తరం మీద రాస్తే దానికి వాళ్ళు సమాధానం తీసుకొని దాన్ని ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ రెడ్ పిటిషన్ గా చేసుకున్నారు. కనీసం ఒక్కసారి భారతదేశ ప్రజలకి కొంత నమ్మకం కలిగించడానికైనా సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అయ్యి అసలు ఏంటిది, వై, హౌ దీస్ పీపుల్ హావ్ బిన్ కిల్డ్, వాట్ ఈస్ ది మెథడాలజీ, మోడికం ఆపరండి, మీరు ఏం చేశారు, ఎట్లెట్లా చంపుతారు ఇంతమందినండి, ఒకళ్ళు ఇద్దరు అంటే కాదు కదా, 10ల సంఖ్యలలో ఈనాడు యువకులను, తర్వాత దట్టు చంపబడే వాళ్ళందరూ బీసీ, ఎస్సీ, ఎస్టీలు, ఆదివాసులు ఇట్లాంటి వాళ్ళండి. ఇక్కడ ఎవడు విలాసవంతమైన జీవితం గడుపుతున్నవాడు. ఇప్పుడు ఒక మాట, పెద్దంతారి వ్యవస్థను మనం వ్యతిరేకించిన, విద్యార్థి దర్శించారంటే ఒకడు పుట్టుకతోనే బంగారు స్పూన్లతో పుట్టి రాజ మర్యాదలు సకలంగా అనుభవిస్తూ, ఇంకోటికేమో కలి, అంబలి, గంజే కరువై ఎంత కష్టమండి, ఎంత వెట్టి చేయించేవాళ్ళు. నక్సలైట్ ఉద్యమం ద్వారా ఎన్ని లాభాలు జరిగినాయి అనేది మా ప్రాంతం ప్రజలను అడిగితే చెప్తారు. ఎంత వెట్టి ఉండేది సార్, మీరు నమ్మరు. గడిలలో మనుషులు ఇట్లా పని చేస్తూనే ఉండాలి పొద్దు నుంచి సాయంత్రం. ఇప్పుడు లేదు కదా ఆ సిచ్యువేషన్. ఓకే, అవన్నిటి వల్లే వచ్చింది. ఇప్పుడు వాళ్ళని ఒక జనజీవన స్రవంతిలో తీసుకురావాలని ఇప్పుడు అక్కడ నేను ఒక మాట చెప్తా. ఇప్పుడు దానివల్ల ఏం జరిగింది, ఊర్లలో దొరలు లేకుండా పోయినారు, అర్బన్ కు వచ్చారు, అర్బన్ లో ల్యాండ్ అంతా దొరలు దేయింది. ఇప్పుడు మళ్ళీ ఏమైంది, ఎవరి చేతిలో ఉంది రాజ్యాధికారం, దానికి సొల్యూషన్ అదా. ఊర్లలోంచి వెళ్ళగొడితే ఇంకా స్ట్రాంగ్ అయినారు కదా. అట్లా కాదు, ఊర్లలోంచి దొరల్ని వెళ్ళగొడితే ఇంకా బలవంతులయ్యారు. ఊర్లలో ల్యాండ్ వచ్చి, అంతకుముందు పల్లెటూరులో ల్యాండ్ ఉండేది, అర్బన్ లో ల్యాండ్ వచ్చేసింది ఇప్పుడు వాళ్ళ చేతిలో.
ఇంకా స్ట్రాంగ్ అయినారు కదా. ఒక మాట ఏంటంటే ఈ అయితే కేసీఆర్ ఏదైతే దాన్ని తీసుకొచ్చాడో, ధరణి తీసుకొచ్చినాడో, అంత ఫూలిష్ పాలసీలో అది వచ్చింది. అసలు యాక్చువల్ ఏంటంటే రూరల్ ఏరియాస్ లో ఎవరైతే లేబరర్ ఉండిరో వాళ్ళ చేతి నిండా పని లేకపోయింది. సస్యశ్యామలంగా గ్రామాలు తయారైనాయి, అందరూ పంట పొలాలు పండుకోవచ్చుకోవడం, అది సాగునీరు లేకపోవడం వల్ల తెలంగాణ ప్రాంతాల్లో అక్కడ మనకి వ్యవహారాలు కొద్దిగా డిఫరెంట్ గా వెళ్ళినాయి. సరే, కొన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు అనుకోండి, మిషన్ కాకతీయ అనుకోండి, ఇట్లాంటి కొన్ని పనుల వల్ల కొంత వాతావరణంలో మార్పు వచ్చింది. రూరల్ ఏరియాస్ లలో ఎంప్లాయ్మెంట్ వచ్చింది. ఈ ఇన్పుట్ సబ్సిడీ ఉంది చూస్తున్నారా, రైతు బంధు అని. ఐ థింక్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్కీమ్స్ దట్ హాస్ బీన్ ప్రొవైడెడ్ బై కేసీఆర్. ఒక రకంగా అంటే రూరల్ ఫార్మర్స్ కి మేము చూసేవాళ్ళము. మా తల్లిదండ్రుల పరిస్థితి, అంటే నేను 10th క్లాస్ ఫీజు నేను మా బాబాయిని పోయి అప్పడుకొని, మా ఫాదర్ పోయి మా బాబాయ్ వాళ్ళ ఇంటికి పోయి అడిగితే వాళ్ళు మాట్లాడిన తీరు ఇప్పుడు మనం చెప్పకూడదు, పబ్లిక్ వాళ్ళందరూ బతుకున్నారు కొంతమంది కనుక. కానీ బట్ చెప్తున్నాను మీకు, ఆ రోజటి మా దుస్థితి కనుక మనం గమనిస్తాం. మరి మళ్ళీ మాకు ఆస్తి లేదా, ఐశ్వర్యం లేదా, భూములు లేవా అంటే అన్నీ ఉండే, కానీ ఏమి సాగునీరు లేక, ఏది లేక, పంటలు పండక, ఏళ్ళు వర్షాలు పడకపోతే తెలుసా మా ప్రాంతాల్లో. ఇప్పుడు మంచిర్యాల, చెన్నూరు, పెద్దపల్లి, మీరు ఎవరైనా పెద్దవాళ్ళని అడగండి, years together there was no rain and the atmosphere was so harsh. అట్లాంటిది కొన్ని వాతావరణాలు మార్పులోకి వచ్చిన తర్వాత నేను అనేది ఏమంటే, ఇప్పుడిప్పుడు వాతావరణం మారుతుంటది. మీరు అనేది ఏంది, యూ వాంట్ దెమ్ టు కమ్ ఓవర్ గ్రౌండ్, యూ డిక్లేర్ సమ్ పాలసీ వేసే. నువ్వు ఒట్టిగానే ఇక్కడ అనౌన్స్ చేసి కూర్చోవడం కాదు, పాలసీని గ్రౌండ్ చేసేదానికి విధానం ఏముండాలి. రాష్ట్రాల వారీగా నెగోషియేషన్ అనేది ఇంకా ఫలానా వ్యక్తులు చేస్తారు, ఫలానా స్థాయిలో, ఫలానా జిల్లాల ప్రాంతాల్లో ఈ రకంగా ఉంటది, రాష్ట్ర స్థాయిలో ఈ రకంగా ఉంటది, నేషనల్ స్థాయిలో ఈ రకంగా ఉంటది. దీనికి ఈ కండిషన్స్ పెడతాం, మీరు ఫస్ట్ ఆర్మ్స్ లే డౌన్ చేయాలి. యూ మస్ట్ నోటిఫై to the officer concerned that on such and such date you are coming for negotiations అని మీ టర్మ్స్ వాళ్ళ ఇట్లా ఏదైనా ఒక ట్రాన్స్పరెంట్ మెథడాలజీ ఉండాలి కదండి. ఒట్టిగానే ఒక అనౌన్స్మెంట్ చేసేసి ఫలానా 30th మార్చ్ వరకు వి విల్ వైప్ అవుట్ ఎవ్రీబడి అని, తర్వాత వాళ్లకు వాళ్లే డిక్లేర్ చేసుకున్నారు, వాళ్లే ఇది వయలేట్ అయింది అంటున్నారు. లేదు, మళ్ళా వాళ్ళు నక్సలిజం యాక్టివిటీస్ ని ఎంకరేజ్ చేయడానికి కృషి చేస్తున్నారు అని అంటున్నారు. అంత వన్ సైడెడ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది మనకి. ఎక్కడ కూడా రెసిప్రోకేటివ్ ప్రాసెస్ అనేది కనపడలా. వాట్ ఈస్ ది డెమోక్రసీ ఆల్ అబౌట్ డిస్కషన్, డిబేట్ అండ్ దెన్ కన్సెన్సస్. వేర్ ఇస్ ది కన్సెన్సస్, వేర్ ఇస్ ది డిస్కషన్, వేర్ ఇస్ ది డిబేట్? పార్లమెంట్ లో ఒక్కసారైనా ఈ విషయం మీద చర్చ జరిగిందా? మరి ప్రతిపక్షం కూడా అడగట్లేదు కదా చర్చ. అదే కదా ఇప్పుడు దురదృష్టం భారతదేశంలో ఏంటంటే చచ్చు ప్రతిపక్షం ఉంది, థర్డ్ క్లాస్ ప్రతిపక్షం ఉంది. ముఖ్యంగా రాహుల్ గాంధీ అయితే హీఈస్ అన్ఫిట్ టు బి అన్ అపోజిషన్ పార్టీ లీడర్, హీఈస్ గుడ్ ఫర్ నథింగ్. అసలు ఛత్తీస్గఢ్ లో వాళ్ళ పార్టీ లీడర్షిప్ మొత్తాన్ని చంపేశారు. ఎందుకు వాళ్ళు సపోర్ట్ చేయాలి కాంగ్రెస్ పార్టీ? అది కాదు, ఇప్పుడు హేమంత్ సోరెన్ మీ పక్క నియోజకవర్గంలో మంతర్లో శ్రీపాద్ రావుని చంపారు. కాంగ్రెస్ పార్టీ నుంచే కదా ఎక్కువ మంది చనిపోయి కాంగ్రెస్ పార్టీ నుంచి పెట్టాలి. శ్రీపాదరావుని ఎందుకు చంపారు, ఇట్లాంటి వాటిలో ఇవన్నీ డిబేటబుల్ సబ్జెక్ట్ సార్. మనం ఎప్పుడైనా పర్సన్ కలుసుకున్నప్పుడు మీకు చెప్తాం ఎట్లా చంపారు, ఏం చేశారు, దానికి పెద్ద చరిత్ర ఉంది సార్. ఉత్తగానే ఎవరు చంపలేదు ప్లీజ్. ఇట్లా చాలా ఉన్నాయి ఇవి. అదే శ్రీపాదరావును ఒకసారి నక్సలైట్లు కిడ్నాప్ చేసి వదిలేడితే ఆ వార్త 24 గంటలలో రావాలనంటే నా దగ్గరికి వచ్చినట్టు సెక్రటరీలో ఉరికి వచ్చి, దోస్తు నేను ఇట్లా నాకు వాళ్ళు కండిషన్ పెట్టినారు, నాకు ఎట్టి పరిస్థితుల్లో ఈ వార్త ఈ రోజు రావాలి సాయంత్రం ప్రాంతీయ వార్తల్లో అంటే అప్పటికి 1 o'clock అయింది. జిడిగుంట రామచంద్రమూర్తి ఇంకా బతికే ఉన్నాడు. ఆయనకు ఫోన్ చేసి చెప్పిన ఈ వార్త రావాలి ఇప్పుడు ఖచ్చితంగా. అరే మొత్తం ప్రోగ్రామ్ అయిపోయింది, ఇప్పుడు ఎక్కడ చూపించేది ఈ వార్త అన్నాడు. నువ్వు ఏమని చేస్తావో నాకు సంబంధం లేదు బ్రదర్, నువ్వు మాత్రం ఈ వార్త రావాలంటే పైన హెడ్ లైన్ కింద మిగిలిన స్పేస్ లోపల శ్రీపాదరావు గారు చెప్పినట్టుగా ఒక వార్త ఇప్పించినాం. మెనీ టైమ్స్ వి వెంట్ టు హిస్ రెస్క్యూ. కాకపోతే ఆ మనిషి చేసిన కొన్ని లక్షణాలు కూడా ఆయన మరణానికి చాలా కారణాలు. అవి మనం ఇప్పుడు చచ్చిపోయిన వ్యక్తి గురించి నీచంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. దానికి వేరే రీజన్స్ ఉన్నాయి. ఎవరిని ఉత్తగానైతే చంపలేదండి. ఐ హావ్ సీన్ సో మెనీ మర్డర్స్ ఇన్ అవర్ ఏరియా. ఖచ్చితంగా అంటే చంపడానికి జస్టిఫికేషన్ ఉందా? చంపిన వాళ్ళందరూ కూడా అంటే మొత్తం జస్టిఫికేషన్ చంపడానికి లేదు. దేర్ వాస్ ఏ వే హీ కుడ్ హావ్ బీన్ మౌల్డెడ్. వాళ్ళు చంపారు. హైగ్రాచారం చంపలేదండి, హైగ్రాచారం చంపిల్లు. అది కూడా ఏమన్నా జస్టిఫికేషన్ ఉందా ఎందుకు చంపుతారు అని చెప్పి? పోలీసు వాళ్ళని చంపినారు. మీకు హయగ్రీవాచారి గురించి నేను చెప్పాలా లేకపోతే మీకు తెలుసా? ప్లీజ్ మనలో మాట. నాకు తెలుసు, నాకు బాగా తెలుసు. నాకు అంటే ఆయన అంత గొప్ప ప్రజాస్వామ్యవాద, ప్రగతిశీలవాద, లేకపోతే ఏంటిది? ఇప్పుడు పోలీసు వాళ్ళని చంపినారు.
మరి పోలీసు వాళ్ళకు కూడా ఏమన్నా చంపడాన్ని ఎవరు ఇష్టపడట్లేదు సార్. నేను మీకు ముందే చెప్పినాను ఫస్ట్ చెప్తున్నా. ఐఎమ్ నాట్ ఎంకరేజింగ్ వయలెన్స్ బై ఎనీ గ్రూప్ ఐదర్ బై ది నక్సలైట్ ఆర్ బై ది స్టేట్. వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ దట్ కొంతమంది మిస్గైడెడ్ డెవలప్మెంట్ సార్ ఒక నిమిషం. ఇప్పుడు డెవలప్మెంట్ అంటే డెవలప్మెంట్ ఏం పిక్చర్ అన్నమాట. తర్వాత వీళ్ళని చంపిల్లు వాళ్ళని చంపిల్లు అంటే చప్పుడే ఒక సొల్యూషన్ అనుకుంటే మనం కూడా ఏంటంటే బనానా రిపబ్లిక్ తిరిగా, పాకిస్తాన్ తిరిగా, శ్రీలంక తిరిగా అయిపోతుంది కదా. మనం ఈ దేశం ఎందుకు, ఈ ప్రజాస్వామ్యం ఎందుకు, ఈ డెమోక్రసీ ఎందుకు, అంబేద్కర్ రాసిన కాన్స్టిట్యూషన్ ఎందుకు, మనం కూడా ఒకసారి చర్చ తీసుకోవాలి. వాళ్ళకి మనకు డిఫరెన్స్ అనేది ఉంది కదండి. మనకి డిఫరెన్స్ మీలాంటి ఏంటంటే మేధావులు ఎవరుతున్నారు సమాజాన్ని. నేను మేధావిని కాదు సార్, నేను సామాన్య ప్రజలలోనే ఉన్నాను. ప్లీజ్ మేధావి అనే పదం నాకు అతకనేస్తుంది. మేధావులు అంటే సార్ ఎమ్మెల్సీలు కావాలా, ఉద్యోగాలు సంపాదించాలి, చైర్మన్లు కావాలి, రకరకాలు కావాలి. ఆ కోవలో నన్ను చేర్పించకండి. పాలిటిక్స్ లోకి వచ్చి ఎమ్మెల్యే ఎంపీ ఏంటంటే ఇప్పుడు ఎమ్మెల్యే ఎంపీ అయితేనే